సోషల్ మీడియాలో మీరు కూడా చూసుంటారు, ఉచిత బస్సు స్టార్ట్ చేసినప్పటి నుంచి గొడవలు ఎక్కువైపోయాయి. సో మగవారు ప్రయాణం చేయాలన్నా కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, మగవాళ్ళనే ఆడవాళ్ళు కొట్టేస్తూ ఉన్నారు. సో దాని గురించి ఏమంటారు సార్? తెలంగాణలో కూడా చూసాం, మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తూ ఉన్నాం. అప్పుడు బస్సులు ముందు పెంచాలి ఎక్కువ, లేదంటే కొన్ని బస్సులు ఎక్స్క్లూజివ్ ఫర్ ఇవన్నీ మెన్స్ కన్నా పెట్టాలి. పెట్టకపోతే ఇప్పుడు బస్సు ప్రయాణం వాళ్ళు ఉచిత బస్సు ఇస్తానని మేము వ్యతిరేకించట్లా, వాళ్ళు పెట్టినటువంటి పథకం దాన్ని ఇమ్మనే చెబుతున్నాం. సో ఉచిత బస్సు ఇట్లాంటి పథకాల కంటే ఇప్పుడు దానివల్ల మహా అయితే మనకి సంవత్సరానికి ఎంత లబ్ధి చేకూరుతాం? మహా అయితే 1000 రూపాయలు 2000, అంతకంటే తిరగరు కదా. 1000-2000 కదా లబ్ధి పొందేది. దానికంటే వాళ్ళని కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఏదన్నా గేదెలో ఆవులో లేదంటే ఇంకేదన్నా మేకలో లేదంటే చిన్న చిన్న కిరాణా దుకాణాలు పెట్టుకునేటట్టు వాళ్ళందరినీ ప్రోత్సహించారనుకోండి, అలా ఆ కుటుంబానికి నెలకి 10,000-15,000 ఆదాయం వస్తుంది. దాని ద్వారా కుటుంబాన్ని పోషించడానికి ఉపయోగపడుతుంది. సో అది కంటిన్యూ అయ్యింది నెక్స్ట్ ఇయర్ కూడా అదే ఒకసారి మనం చేయగలిగితే వాళ్ళకి. అలాంటి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సో మహిళలకి, సో అది కదా మనం చేయాల్సింది. మీకు బస్సు ఇచ్చేసాము, మహిళలు దీనివల్ల లబ్ధి పొందారంటే ఎంత లబ్ధి పొందుతారు? రెగ్యులర్గా రోజు వెళ్ళే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా. సో మీరు పథకాన్ని ఇట్లాంటి పథకాల కంటే మేము చెప్పినటువంటివి చేస్తే మహిళలు ఇంకెక్కువ లబ్ధి చేకూరుతారని మేము చెప్పేది. రెండో, దీనివల్ల పురుషులకి అట్లానే విద్యార్థులు కూడా, ఈరోజు స్టూడెంట్స్ కాలేజీలకు వెళ్ళేటటువంటి స్టూడెంట్స్ ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏదో ఫుట్పాత్ల మీద, అదే ఫుట్ బోర్డు అంటాం కదా మనం, ఆ ఫుట్ బోర్డు మీద నిలబడి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, దానివల్ల ప్రమాదాలు జరుగుతాయి కదా. అసలు కూర్చొని ఇప్పుడు ఫ్రీ బస్ అన్నాక ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపుతారు. ఎందుకు? అంతకుముందు ఏంది, మనం ఇప్పుడు మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలనుకో, సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ సిస్టర్ దగ్గరకు ఎవరికన్నా మహిళ వెళ్ళాలనుకుందనుకో, సో అది ఎందుకు లేకుండా మళ్ళీ 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చు. సో ఏదంటే ఫోన్లో మాట్లాడుకున్నాం, ఇప్పుడు అంతా మంత్లీ రీఛార్జ్ ఇది కదా, వీడియో కాల్స్ కూడా వచ్చినాయి కదా, ఏదనంటే ఫోన్లో అయిపోయేది. ఇప్పుడు ఏంది, ఖాళీగానే ఉన్నాం కదా, పొద్దున్నెళ్ళి సాయంత్రం రావచ్చు అని వెళ్ళేవాళ్ళు ఉంటారు. సో అందరని కదా, అలా వెళ్ళటం వల్ల ఏంటంటే ప్రయాణికులు పెరుగుతారు, మహిళా ప్రయాణికులు అనేది పెట్టడం వల్ల రెగ్యులర్గా నిజంగా అత్యంత అవసరానికి వెళ్ళాలనుకునేవాళ్ళు, అత్యంత అవసరానికి స్కూల్స్కో కాలేజీలకో హాస్పిటల్కో వెళ్ళాలనుకునేటటువంటి పురుషులు ఉంటారు, లేదంటే మహిళలు కూడా ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఈరోజు నిలబడి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా. సపోజ్ హెల్త్ బాగాలేదు, ఒకరికి ఏదన్నా కొంచెం జ్వరమో ఏదో వచ్చింది, కనీసం కూర్చునే పరిస్థితిలో లేరు, మహిళ అనుకుందాం, కూర్చునే పరిస్థితిలో కూడా లేదు. సో అట్లాంటి ఆమె నిలబడి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కదా ఈరోజు బస్సులో. ఎందుకు? ఫ్రీ బస్సు అవ్వటం వల్ల. అదే నీకు టికెట్ పెట్టుకొని వెళ్తే ఆ సీట్ దొరికేది, ఇప్పుడు సీట్ దొరకదు. సో ఏంది, బాగోలేని వాళ్ళు కూడా ఈరోజు నిలబడి ఏది ఆ 50 రూపాయలు మిగులుతున్న చూస్తే ఇక్కడ ఆరోగ్యం పోతున్నటువంటి పరిస్థితి కదా. సో దానికి ఏదో ఒక రెక్టిఫై చేయాలి, బస్సుల సంఖ్య పెంచి కొన్ని బస్సులు సపరేట్గా ఎక్స్క్లూజివ్ మెన్స్కో టికెట్లు పెట్టో ఏదో ఒకటి పెట్టకపోతే రేపొద్దున ఇబ్బంది కదా, స్కూల్ విద్యార్థులకి ఇబ్బంది, అందరికీ ఇబ్బంది. అలానే ఆటో వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ కుటుంబాలన్నీ లాస్ అవుతున్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ఏడాది ఇస్తానన్న వాహనం మిత్ర రాలా, 15,000 ఎగ్గొట్టాడు. ఈ ఏడాది ఇస్తానంటున్నాడు 15. సో గత ఏడాది ఎగ్గొట్టాడుగా, అంటే అప్పుడు ఆయన ఎంత ఇచ్చినట్టు? లాస్ట్ ఇయర్ ఒక ఏడాది పూర్తిగా 15,000 తీసేసినట్టే. సో మరి నష్టపోయినట్టే కదా, మళ్ళీ బస్సుల వల్ల నష్టపోతున్నారు, ఉచిత బస్సు వల్ల. సో ఇవన్నీ అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మరి దీని మీద ప్రభుత్వం దృష్టి సారించకపోకుండా మేము అన్నీ చేసేసామని చెప్పుకుంటే, ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి ఫ్యాక్ట్స్ మనం చెప్పినాయి, మనమేం సొంతంగా ఊహించి చెప్పినాయి కాదు, ప్రాక్టికల్గా జరుగుతున్నాయి చెప్తున్నాం. సో దానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే వాళ్ళ కర్మ, ప్రజల కర్మ కూడా ఏం చేయగలుగుతాం మనం.